అలాగే ఈ రోజున 7 words ఎవరైతే మాట్లాడాలి అని పేర్లు ఇచ్చి ఉన్నారో వారిని ముందుగా దేవుడు దీవించిన గాక. ఆమె హల్లెలూయా. మొదటి మాట పుష్పలత గారు, సిస్టర్ పుష్పలత గారు వచ్చి మనకి వివరిస్తారు. చప్పట్లు కొడుతూ ఆమెను ఆహ్వానిద్దాం. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీకందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుడు మొదటి పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడు అని దేవుడు తండ్రితో చెప్తున్న మాట. అదే మనమైతే ఆ ప్లేస్లో అదే మనం ఉంటే, దేవా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, వీరిని శిక్షించు అని మనమైతే మన భాషలో మనమైతే అట్లా అనుకుంటాం. కానీ దేవుడు అట్లా అనలేదు, వీరిని క్షమించమని చెప్పిండు. ఎందుకంటే దేవుడు దయామయుడు, కనికర పూర్ణుడు, క్షమాగుణాలు కలిగిన వాడు కనుక వీరిని క్షమించమని దేవుని తండ్రితో చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను రెండవ మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు పలికిన రెండవ మాట లూకా సువార్త 23:43. యేసు అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్పుతున్నానని. దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడంటే, దేవునితో పాటు 2 దొంగలను సిలువ వేయడం జరిగింది. ఆ 2 దొంగలను సిలువ వేసినప్పుడు ఈ 2వ దొంగతో ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే, దేవుడితో పాటు 2 దొంగలు సిలువ వేసినప్పుడు మొదటి దొంగ దేవుడిని తెలుసుకోలేక ఎన్నో మాటల్ని మాట్లాడాడు, గర్వంతో కూడిన మాటలు. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమని ఆయన పలికాడు. నాకు ఇచ్చిన మాట మూడవ మాట ఏంటంటే, యోహాను సువార్త 19:26. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గరకు నిలిచి ఉండట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసు ప్రభుని శిశువులు తీసుకొచ్చి అరణ్యంలో సిలువ వేయబడినప్పుడు చెప్తున్నారు ప్రభు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని. మార్కు 15వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. 3 గంటలకు యేసు ఏలి లామా సబక్తానీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ మాటలకు, నా దేవా నన్ను ఎందుకు చేయగలుగుతుంది అని అర్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, దేవుడు మరి ఎందుకు అంత బాధగా మరి నా దేవా నన్ను ఎందుకు చేయగలుగుతుంది అంత. 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి. అప్పటికే అంటే ఎప్పటి నుండి అంటే సృష్టి ఆరంభము నుండి. దేవుడు మనిషిని సృష్టించినప్పటి నుండి కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలా మాట్లాడాడు? స్టార్టింగ్లో ముఖాముఖిగా దగ్గరికి వచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనుషుడి యొక్క అవిధేయత వలన మనుషుడు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. తర్వాత ఎలా మాట్లాడారు? స్వప్నముల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడారు. అయినా కూడా మనిషి యొక్క తన
పాపముల యొక్క అవిధేయత తర్వాత లోబడిన యొక్క తనము వలన ఆ భాగ్యాన్ని కూడా. ఈరోజు నాకు వచ్చిన మాట ఏంటంటే, యేసు అని చిరకాలం పుచ్చుకొని సమీపించాడు, చెప్పి తల ఉంచి తన ఆత్మను అప్పగించాడు. తల ఉంచి తన ఆత్మను అప్పగించిందంటే దేవుడు మాలో ఎంతో కార్యాలు చేసిండు, ఎంతో మమ్మల్ని ముందుండి నడిపించిండు. ఏంటంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల 15 సంవత్సరాలు చర్చిలో ఏదో వచ్చావా పోయావా అన్నట్టుగా ఉండదే కానీ ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఇది ఇట్లా పాటలు పాడాలని, ఇక్కడ వచ్చి నుంచోవాలని కానీ ఏదన్నా చెప్పాలని కూడా అసలు ఏ రోజు కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే గత ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఈ కాలనీలోకి వచ్చిన తర్వాత అన్నోళ్ళు పరిచయం కావటము, మాకు ఇంటికి రావటము, ప్రార్థన చేయటము. మాట ఏంటంటే 7వ మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలు, 6 మాటలు మనం ఇప్పుడు సిస్టర్స్ ద్వారా చెప్పినటువంటి 6 మాటలు మనం విన్నాం. అయితే 7వ మాట ఏంటంటే, దేవుడు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. దేవుడు తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి మన కోసం, అంటే మనందరి కోసం, మనందరి యొక్క పాప క్షమాపణ కోసం ఒకరైతే రక్తం చిందించి మనకు మాదిరిగా ఉండాలి. ఆయన యొక్క ఆ రక్తం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రంగా మనకి పాప క్షమాపణ కలగాలి. అందు నిమిత్తం దేవుడు నెరవేర్చును గాక. వచ్చే ఈ ఏడాదికి దేవుడు గొప్ప మేలు మీ పట్ల జరిగించును గాక. మీ కుటుంబాల పట్ల మేలు కలిగించును గాక. మేలుకరమైన మార్గాల్లో మిమ్మల్ని నడిపించును గాక. వచ్చే ఏడాది గుడ్ ఫ్రైడే వరకు ఇది ఈ ప్రాంతంలో నుంచి అనేక మంది కదిలి వచ్చి మందిరంలో కూర్చుందురు గాక. ఈ ప్రాంతంలో నుంచి అనేకమైన నూతన ఆత్మల ప్రభు నడిపించును గాక. ప్రభు సన్నిధికి వచ్చే అవసరాన్ని వారికి కలుగు చేస్తును గాక. ప్రభు సన్నిధికి వచ్చే కృప వారికి అనుగ్రహించును గాక. ప్రభు వారికి తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఈ ప్రాంతాన్ని అంతటిని దేవుడు కాపాడును గాక. ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుడు దీవించును గాక. ఈ ప్రాంతంలో ఉన్న వారిని, చిన్నలను పెద్దలను, ప్రతి ఒక్కరిని మరణము నుంచి తప్పించును గాక. మరణ పడకల్లో నుంచి లేవనెత్తును గాక. సంఘ బిడ్డలందరికీ దేవుడు తోడుండి నడిపించును గాక. అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టుడు గాక. అనేకులు ఎదుట ఇదిగో సంఘ బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టును గాక. తన సువార్త మహిమ కొరకు వాడుకును గాక.